అల్లొందిలే దూరం నుంచి వేడి వర్ధిల్లాలి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వం, జగన్ అయిపోతే చెప్పండి. మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన సేవలను కొనియాడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి స్థానంలో పనిచేసిన వారు ఎవరైనా స్వర్గస్థులైనప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ముక్కుబడిగానో లేదంటే గౌరవంగానో కార్యక్రమాన్ని జరపడం, వారి గురించి మాట్లాడడం పరిపాటి. కానీ ఒక్క రాజశేఖర రెడ్డి గారు మరణించిన రోజు కానీ, జన్మించిన రోజు కానీ ఆయన ప్రస్తావించే సందర్భం వచ్చినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు చర్చించుకోవడం, మాట్లాడుకోవడం అన్నది అది ఒక్క రాజశేఖర రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ఇది నిజం ప్రజలారా. అతిశయోక్తిగా మాట్లాడే మాటలు కాదు. నేను రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో మేము మాట్లాడే మాటలు కాదు. మీ అందరి హృదయాలలో కూడా అదే అభిప్రాయమే ఉంది. రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ అంటే అది ఎప్పటికీ ప్రజల హృదయాలలో చెరిగిపోని, చెరపలేని ముద్ర. ఆ రూపం మా పెదనాయన, మా మామ, మా అబ్బా ఇలా ఎవరికి వారికి ఉండబడిన బాంధవ్యాలను బట్టి ఆయనను మాట్లాడుకొని గుర్తు చేసుకునే పరిస్థితి ఉంది. అందుకారణం రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు. జనరల్గా రాజకీయాలలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ నాయకుడు మాత్రం శతాబ్దానికి ఒకడు పుడతాడు, శతాబ్దానికి ఒకడు పుడతాడు, ఏ 100 సంవత్సరాలకు ఒకడు పుడతాడు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, రాజశేఖర రెడ్డి ఓ ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి ప్రజల యొక్క బాధలు అర్థం చేసుకునేవాడు. రాజశేఖర రెడ్డి ప్రజల యొక్క బాధలను, పేదవారి యొక్క బాధలను అర్థం చేసుకునే గుణమే కాకుండా వారికి మేలు చేయాలనే గొప్ప గుణం కలిగిన వాడు. ఇదే రాజకీయం. ఇది నేను చెప్పిన మాట కాదు. రాజశేఖర రెడ్డి అన్న ప్రతిగుండ సందర్భంలో చెప్పిన మాటను రాచమల్లు హృదయంలో భద్రపరుచుకున్నాడు. నా రాజకీయాలకు దశ దిశ ఆదర్శప్రాయమైన మాట రాజశేఖర రెడ్డిని చెప్పిన ఆ మాటే. ఏం చెప్పినాడు ఆయన? రాజకీయాలు చేయడం అంటే సినిమాలలో నటించినంత సులభం కాదు అని చెప్పినాడు. రాజకీయాలంటే పేద ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుంటే గుణం కలిగి ఉండడము అని చెప్పినాడు. ఏ పేద ప్రజల యొక్క బాధలైతే అర్థం చేసుకోగలుగుతావో వారికి మేలు చేయాలనే మంచి గుణం కలిగి ఉండడమే రాజకీయం అని చెప్పినాడు. ఎస్, రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం, ఇంతకంటే అద్దం పట్టే ప్రతిరూపం, ఇంతకంటే మంచి నిర్వచనం మరొకటి లేదు. నేనైనా, నా తర్వాత వచ్చే భావితరాల రాజకీయ నాయకులు ఎవరైనా, యువకులు, రాజకీయాలంటే సినిమాలలో నటించడం కాదు. రాజకీయాలంటే పేదవారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకునే మనస్సు కలిగి ఉండాలా, అర్థం చేసుకున్నటువంటి ఆ మనసుతో మేలు చేయాలనే గొప్ప గుణం కలిగి ఉండాలా. ఇదే రాజకీయం. ఈ లక్షణం కలిగిన వాడే రాజకీయాలకి రాగలగాల. అదే రాజశేఖర రెడ్డి. అందుకే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాదు, శతాబ్దానికి ఒకడు పుడతాడు. ఆ శతాబ్దానికి ఒకడు పుట్టిన గొప్ప ప్రజానాయకుడే రాజశేఖర రెడ్డి. అందుకే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, ఉచిత విద్యుత్, ఎన్ని అద్భుతమైనటువంటి పథకాలు. ఈరోజు ఆయన 15 సంవత్సరాలు అవుతుంది ఆయన మన మధ్య లేక. 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇంకా సజీవంగా బ్రతికే ఉన్నాయి. రాజశేఖరుడి మరణించినాడని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రాజశేఖరునికి మరణం లేదు. రాజశేఖరుడు అమరుడు. ఇక రైతులకు అగ్రపీట, వ్యవసాయం దండగా అని చెప్పిన వాళ్ళు ఈ పాలకులు ఉండారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయం పండగ అని చెప్పినవాడు రాజశేఖర రెడ్డి అన్న. పండగ అని చెప్పడమే కాదు, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించినవాడు, ఆ పండగ చేసే రైతన్నులకు అండగా నిలబడిన వాడే రాజశేఖర రెడ్డి. ఒక్కటేమిటి? దయ, జాలి, కరుణ, క్షమ, ప్రేమ. ఈ 5 లక్షణాలను కలబోసిన వాడే రాజశేఖర రెడ్డి అన్న. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాడే మనుషులలో మానవత్వంతో, దేవుని
కంటే గొప్పవాడవుతాడు. తనకు ప్రత్యర్థులుగా నిలబడిన తెలుగుదేశం పార్టీ నాయకులను సైతం క్షమించగలిగినాడు. ఉదాహరణకు నారా చంద్రబాబు నాయుడికి స్వయాన బావుమరిది బాలకృష్ణ తన ఇంట్లో తుపాకీతో కాలిస్తే అతని సైతం క్షమించగలిగినాడు. కేసులలో ఇరికించకుండా కాపాడగలిగినాడు. ఎంతోమంది అతని వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఈయన గెలిచిన తర్వాత తన అంచుకొస్తే గౌరవించగలిగినాడు. అంచుకొచ్చిన వారిని, తన పంచకొచ్చిన వారిని తన హృదయంతో దగ్గర చేసుకోగలిగినాడు. అంతటి క్షమాగుణం కలిగిన వాడే రాజశేఖర రెడ్డి. మా అందరికీ ఆదర్శప్రాయుడు రాజశేఖర రెడ్డి. మాకే కాదు, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండే రాజకీయ నాయకులకు, రాజకీయాలకి రావాలనుకునే భావితరాల భవిష్యత్తుకు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి రాజకీయాలలో ఆదర్శప్రాయుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవనాడి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండెకాయ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాణం. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పోరాటాలు చేయగలుగుతుంది, ప్రజాపక్షాన్ని నిలబడగలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి ఇంత గొప్ప నాయకుడిగా అందరి దృష్టిని ఆకర్షించగలిగినాడంటే ఆ తండ్రి రక్తము ఉనికి పుంజుకోవడము, లేదంటే ఆ తండ్రి యొక్క మార్గాన్ని అందిపుచ్చుకోవడం వలనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత గొప్ప నాయకుడిగా ఈ జనములో నిలబడగలిగినాడు. మమ్మల్ని అందరినీ కూడా నడిపించగలుగుతున్నాడు. రాజశేఖర రెడ్డి అమరుడు, రాజశేఖర రెడ్డి అమరుడు, రాజశేఖర రెడ్డి అమరుడు. మీ వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.